వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. కుమార్, ఇవాళ నుంచి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల సమావేశాలు ఉన్నాయి. గతంలో తెలంగాణ భవన్ వేదికగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు గతంలో తెలంగాణ భవన్ లో జరగడం జరిగింది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10వ తేదీలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి గెలుపోటములకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పూర్తి స్థాయి సమీక్షని నిర్వహించబోతున్నారు ఈ సమావేశాల్లో.
ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, అదేవిధంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అనేక అంశాలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాలకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలే బాధ్యులుగా ఉంటారు. కొన్ని చోట్ల ఈ సమావేశాలకు కేంద్ర పార్టీ ప్రతినిధులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దాంతో పాటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి అంశాలు, గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాల్సి వచ్చింది, ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఏ అంశాలతో పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది, అక్కడ కార్యకర్తల మనోగతం ఏంటి, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఏ అంశాలు ఓటమికి కావచ్చు అదేవిధంగా గెలుపుకు దారి తీశాయి అనేటువంటి అంశాలను విశ్లేషించుకుంటూనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన కార్యాచరణను రూపొందించబోతున్నారు. మొన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగినటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో పలువురు కార్యకర్తలు పార్టీకి సంబంధించి, పార్టీ నిర్మాణంకి సంబంధించి కావచ్చు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని కావచ్చు క్షుణ్ణంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఈ సమావేశంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్లకు ఓవరాల్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రాసి ఇవ్వడం జరిగింది. సో ఆ అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకున్నటువంటి కేంద్రానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాల్లో కూడా అదే విధంగా కార్యకర్తలు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ని తీసుకొని పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైనే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు జరగబోతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ సరిత.